హలో ఎవరివన్. ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలామంది కట్ ఆఫ్ ర్యాంకుల్లో లేదా కట్ ఆఫ్ మార్క్తో ఉన్నప్పటికీ వాళ్ళకి కాల్ లెటర్స్ రాలేదు. అలా కాల్ లెటర్స్ రాకపోవడానికి గల కారణం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే సాప్ ద్వారా వచ్చిన ఆ స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెరిఫై లిస్ట్ని ఎగ్జిట్ చేయడం వల్ల ఈ కట్ ఆఫ్ ర్యాంకుల్లో ఉంటున్నటువంటి క్యాండిడేట్స్కి ఈ కాల్ లెటర్స్ రాలేదా అనే సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు దాని గురించి మనకు డిస్కస్ చేద్దాము. ఈ స్పోర్ట్స్ కోటా వాళ్ళు హారిజాంటల్ రిజర్వేషన్లోకి వస్తారు కాబట్టి ఈ హారిజాంటల్ రిజర్వేషన్ని ఏ విధంగా అడ్జస్ట్ చేస్తారన్న దాన్ని యాజ్ పర్ జీవోని మనం ఒక ఎగ్జాంపుల్తో డిస్కస్ చేస్తాము. ఇక్కడ మీకు ప్రాక్టికల్గా ఒక క్యాండిడేట్ జనరల్ డిఎస్సి రాసిన ఒక క్యాండిడేట్కి 72 మార్క్స్, ఎస్సీ గ్రూప్ 1 క్యాండిడేట్కి కట్ ఆఫ్ ర్యాంక్ 146. అతనికి విశాఖపట్నంలో ఈ కాల్ లెటర్ రిసీవ్ చేసుకోవాల్సి ఉంది, కానీ ఆ క్యాండిడేట్కి రాలేదు. దానికి గల కారణం చూస్తే మనకి రీసెంట్గా రిలీజ్ చేసిన విశాఖపట్నానికి సంబంధించి స్పోర్ట్స్ కోటాకు సంబంధించి మెరిట్ లిస్ట్లో ఒక క్యాండిడేట్ 8th ర్యాంకు, ఇదే ఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి 8th ర్యాంక్ గెయిన్ చేశారు. మరి ఆ క్యాండిడేట్ని ఈ ఎస్సీ గ్రూప్ 1లో ఎగ్జిట్ చేయడం వల్ల ఇక్కడ 72 మార్క్స్తో 146 ర్యాంక్ కలిగి ఉన్న వ్యక్తికి కాల్ లెటర్ రాలేదా అనే సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని చూద్దాం. ఫస్ట్ మనకి ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి వెర్టికల్ రిజర్వేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ వెర్టికల్ రిజర్వేషన్లోని ఈ స్పోర్ట్స్ కోటాని 3% ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నామంటే ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి టోటల్ అవైలబుల్ పోస్టులు 10 ఉన్నాయి అనుకుంటే దానికి ఈ 3% ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఆ 3% కాల్కులేట్ చేస్తే 0.3 అవుతుంది. దాన్ని రౌండ్ అప్ చేస్తే 0 పోస్టులు అలాట్ అవుతున్నాయి. ఇక్కడ ఈ ఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి ఎవరైతే ఎగ్జాంపుల్గా నేను ముందు చెప్పానో ఒక క్యాండిడేట్కి రాలేదని చెప్పి, ఆ ఎస్సీ గ్రూప్ 1కి విశాఖపట్నంలో అలాట్ అయిన పోస్టులు 2 మాత్రమే. ఈ 2 పోస్టులు ఉన్నప్పటికీ ఒకవేళ స్పోర్ట్స్ కోటాలో కానీ అడ్జస్ట్ చేసి ఉంటే అది డెఫినెట్గా రాంగ్ అవుతుంది. ఎందువల్లంటే స్పోర్ట్స్ కోటాలో అడ్జస్ట్ చేయాలంటే పర్టికులర్ పర్సంటేజ్ తగ్గట్టుగా ఇలా రౌండ్ ఆఫ్ చేస్తే 0.5 అబవ్ ఉంటేనే ఆ కేటగిరీలోని స్పోర్ట్స్ కోటాని అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ క్యాండిడేట్కి రాకపోవడానికి ఒకవేళ ఈ స్పోర్ట్స్ కోటానే కారణమైతే ఆ క్యాండిడేట్కి అన్యాయం జరిగినట్టే. ఇప్పుడు ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ఒక పోస్ట్ అలాట్ అయిందని అజ్యూమ్ చేద్దాము. యాక్చువల్గా అయితే 0.3 వచ్చింది కాబట్టి పోస్ట్ అలాట్ కాలేదు. కానీ మనకి ఇక్కడ ప్రొసీజర్ ఏ విధంగా జరుగుతుందని తెలుసుకోవడం కోసం ఒక పోస్ట్ని ఈ ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి 10 పోస్టులు ఒక పోస్ట్ని స్పోర్ట్స్ కోటాకి ఒకటి అలాట్ చేసినట్టుగా భావిద్దాం. ఇప్పుడు ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ సెలెక్షన్ వితౌట్ కన్సిడరింగ్ స్పోర్ట్స్ కోటా, అంటే స్పోర్ట్స్ కోటాను మనం పట్టించుకోకుండా దాన్ని ఫస్ట్ కన్సిడర్ చేయకుండా మెరిట్ లిస్ట్లో మనకి ఈ 33% హారిజాంటల్ రిజర్వేషన్ అది అప్లై చేస్తూ ఉమెన్కి ఇవ్వాల్సిన హారిజాంటల్ రిజర్వేషన్ అప్లై చేస్తూ మెరిట్ లిస్ట్లో ఈ 10 క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేస్తాము. సెలెక్ట్ చేసిన తర్వాత హారిజాంటల్ రిజర్వేషన్ని స్పోర్ట్స్కి సంబంధించి ఈ క్యాండిడేట్ ఒకరు ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన క్యాండిడేట్ని ఇప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్ ద్వారా మనం అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది అకార్డింగ్ టు అనిల్ కుమార్ గుప్తా జడ్జ్మెంట్ అండ్ మన ఏపీ డిఎస్సి రూల్స్లో కూడా ఉన్న రూల్ని బట్టి ఇది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ స్పోర్ట్స్ కోటా ద్వారా ఆ 8th ర్యాంక్ వచ్చిన ఎస్సీ గ్రూప్ 1 స్పోర్ట్స్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్ని
ఓసీలో కాకుండా ఓసీ ఓపెన్ కాంపిటీషన్లో కానీ లేదా ప్రత్యేకంగా వేరే కోటా ఏమీ ఉండదు. వీళ్ళకి అలాట్ చేసిన వెర్టికల్ కేటగిరీ వీళ్ళ కేటగిరీ ఏదైతే ఉందో అందులోనే హారిజాంటల్గా అడ్జస్ట్ చేస్తారు. కానీ ఆ నెంబర్ ఆఫ్ పోస్టులు అడ్జస్ట్ చేసేటప్పుడు ఆ నెంబర్ ఆఫ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అందులో 3% కాల్కులేట్ చేస్తే 0.5 కన్నా అబవ్ ఉన్నప్పుడు మాత్రం ఆ విధంగా అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు ఈ గ్రూప్ 1కి సంబంధించి మనం ఇక్కడ గ్రూప్ 3ని ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాను. నేను రియలిస్టిక్గా చెప్పింది ఏంటంటే గ్రూప్ 1కి సంబంధించి చెప్తున్నాను. కానీ ఇక్కడ మనం స్క్రీన్ మీద చెప్పింది గ్రూప్ 3కి సంబంధించిన కోటా గురించి చెప్తున్నాను. ఇక్కడ 1 పర్సన్ ఈ గ్రూప్ 3లో ఎస్సీ గ్రూప్ 3లోని అడ్జస్ట్ చేయాలి స్పోర్ట్స్ కోటాలోని. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ లోవర్ ర్యాంక్ వచ్చిన ఎస్సీ గ్రూప్ 3 క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రిమూవ్ చేసి ఈ 10th క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రిమూవ్ చేసి ఆ ప్లేస్లోని ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి వ్యక్తి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళని యాడ్ చేయడం జరుగుతుంది. అది ఇక్కడ ఈ స్పోర్ట్స్ కోటాని అడ్జస్ట్ చేసే విధానం. ఇక్కడ మనకి రియలిస్టిక్గా జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఆ క్యాండిడేట్ 146 ర్యాంక్ అండ్ 72 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్ లాస్ట్ క్యాండిడేట్. అంటే మనకు ఓపెన్లో ఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి ఒక క్యాండిడేట్ ఓపెన్లోకి వెళ్ళిపోతే నెక్స్ట్ ఇద్దరు వాళ్ళ రెస్పెక్ట్ ఇక్కడ ఎస్సీ గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయితే సెలెక్ట్ అవ్వడం 146 క్యాండిడేట్ కూడా ఇక్కడ పోస్ట్ వచ్చినట్టుగా భావించారు. అయితే సడన్గా కాల్ లెటర్ రిసీవ్ కాలేదు. దానికి గల కారణం ఏంటంటే ఈ స్పోర్ట్స్ క్యాండిడేట్ని ఈ 146 అండ్ 72 మార్క్స్ ఇచ్చిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అతన్ని రిమూవ్ చేసి అడ్జస్ట్ చేసినట్టుగా ప్రస్తుతానికైతే భావిస్తున్నాం. అది ఏ విధంగా జరిగిందన్నది మనకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ స్పోర్ట్స్ కోటాని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఓపెన్ కోటా ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అంటే ఆ క్యాండిడేట్ ఏ కేటగిరీకి సంబంధించిన వాడో ఆ కేటగిరీలో వాళ్ళ వెర్టికల్ రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో అందులోనే హారిజాంటల్ రిజర్వేషన్ ద్వారా అడ్జస్ట్ చేస్తారు తప్ప ఓపెన్ కాంపిటీషన్లోనే ఓసీలోనే వాళ్ళు ఎఫెక్ట్ కారు. ఓసీ పోస్టులోనే ఎఫెక్ట్ కావు. ఇది కేవలం వాళ్ళ యొక్క వెర్టికల్ రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో క్యాండిడేట్కి సంబంధించి అందులో మాత్రమే అడ్జస్ట్ చేస్తారు. ఇక్కడ దాన్నే మనం ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కాబట్టి ఏ విధంగా ఉంటుందంటే ఎస్సీ గ్రూప్ 3కి 10 పోస్టులు ఉన్నాయి, ఓపెన్లో 40 పోస్టులు ఉన్నాయి అనుకుంటే ఇప్పుడు టాప్ 10లో ఉన్న క్యాండిడేట్స్ 9 మంది. ఇప్పుడు 10th క్యాండిడేట్ని ఈ 9 మంది 10లో ఉన్న క్యాండిడేట్స్ ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించిన వాళ్ళు అందులో ఒక పోస్ట్ని స్పోర్ట్స్ ద్వారా అడ్జస్ట్ చేశారు. ఫైనల్గా మళ్ళీ 10 పోస్టులు అయ్యాయి. ఇందులో ఓసీ పోస్టులు అనేవి ఎక్కడా కూడా ఎఫెక్ట్ కాలేదు. ఇవి స్టార్టింగ్లో ఏవైతే ఉన్నాయో ఆ విధంగానే ఉన్నాయి. స్టార్టింగ్ 40 పోస్టులు ఉంటే ఇక్కడ అడ్జస్ట్ చేయడం అనేది ఏం లేదు కాబట్టి మళ్ళీ 40 పోస్టులు ఉంచారు. స్పోర్ట్స్లో ఆ స్పోర్ట్స్ పర్సన్ ఇక్కడ అడ్జస్ట్ చేయలేదు. ఓసీలో 40 పోస్టులు అనేవి యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి. ఈ విధంగా ఈ స్పోర్ట్స్ కోటాని అడ్జస్ట్ చేయడం వల్ల చాలామందికి మనకి ఇక్కడ సుమారుగా 421 పోస్టులు అనుకుంటాను. ఈ 421 పోస్టులను అడ్జస్ట్ చేయడం వల్ల వాళ్ళ రెస్పెక్టివ్ కేటగిరీస్లోని వాళ్ళకి కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చినప్పటికీ వాళ్ళు ఆ కాల్ లెటరు పొందలేకపోయారు. ఇది దీనికి సంబంధించి కారణం. కాకపోతే ఇక్కడ నేను చెప్తున్న క్యాండిడేట్కి మాత్రం ప్రస్తుతానికైతే అన్యాయం జరిగినట్టుగానే భావిస్తున్నాం. ఎందువల్లంటే అక్కడ వాళ్ళ రెస్పెక్టివ్ కేటగిరీలో 2 పోస్టులు మాత్రం ఉన్నాయి కాబట్టి అడ్జస్ట్ చేయడానికి అసలు అవకాశం లేదు. కానీ 8th ర్యాంక్ ఉన్న క్యాండిడేట్ని అడ్జస్ట్ చేసినట్టుగా భావించడం వల్ల ఈ క్యాండిడేట్కి జాబ్ రాలేదు ప్రస్తుతానికైతే. నెక్స్ట్ ఈ హారిజాంటల్ రిజర్వేషన్, ఈ స్పోర్ట్స్ కోటా అనేది హారిజాంటల్ రిజర్వేషన్. ఈ హారిజాంటల్ రిజర్వేషన్లో మళ్ళీ ఈ 33.33% ఉమెన్ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది స్పోర్ట్స్ కోటాకు సంబంధించి అడ్జస్ట్ చేసే విధానం. థ్యాంక్ యూ.